హలో అండి, రుచి కిచెన్స్ వావ్. ఈరోజు రెసిపీ వచ్చి నేతి బీరకాయ పచ్చనపప్పు కర్రీ. ముందుగా కడుక్కుని పీల్ చేసుకోవాలి బీరకాయని. ఇప్పుడు బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఇది నేతి బీరకాయ, కొన్ని ప్రాంతాల్లో నున్న బీరకాయని కూడా అంటారు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం అంత కరివేపాకు వేసుకోండి. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం అంత ఉప్పు వేసుకోనండి. బాగా కలుపుకోవాలి. వేగిపోయినాయండి. 2 గంటల ముందు పచ్చనపప్పు కడిగి నానబెట్టుకున్న పచ్చనపప్పు కప్పు వేసుకోండి. కొంచెం ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇందాక కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి కొంచెం సేపు. బీరకాయ ముక్కలు ఫ్రై అవనివ్వాలండి. బీరకాయ ముక్కలు వేగినాయండి. తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. మీడియం టు హైలో సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. హలో అండి, నేతి బీరకాయ కూర రెడీ అయిపోయింది. కూర ఇప్పుడు దగ్గర పడిందండి. అయిపోయిందండి కూర రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకోవడం. నేతి బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. నేతి బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని కర్రీని కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి.